తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి గుడ్ న్యూస్. మొత్తం 7,437 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైపోయింది. ఈ నోటిఫికేషన్ లో మహిళలు ఏ పోస్టులకు మనము దరఖాస్తు చేసుకోవచ్చు? మోరార్లెస్ ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ అండ్ కొన్ని బెటాలియన్ పోస్టులు తప్ప, కొన్ని స్పెషల్ కేటగిరీ తప్ప. ఈ నోటిఫికేషన్ లో ఎస్ఐకి అప్లై చేసుకోవాలా లేకుంటే కానిస్టేబుల్ కి అప్లై చేసుకోవాలా అని చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరి ఎలా అప్లై చేసుకోవాలంటారు? అంటే ఇక్కడ ఒక విషయం షాహిదా గారు, ఇండివిజువల్ ఉన్నటువంటి స్టేటస్ ని బట్టి, ప్రొఫైల్ ని బట్టి, అంటే ఆల్రెడీ ఒకవేళ ఆన్లైన్ లో అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎలాంటి తప్పులు చేస్తుంటారు ఎక్కువగా? సింపుల్ గా మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే కనుక ఈడబ్ల్యూఎస్ ఉండి కూడా అక్కడ ఈడబ్ల్యూఎస్ నో అని పెట్టడము, లేకపోతే బీసీ వాళ్ళు క్రీమీ లేయర్ లేకపోయినా క్రీమీ లేయర్ ఉందని పెట్టడం, ఇట్లాంటివి కొద్దిగా కేర్ఫుల్ గా జాగ్రత్తలు తీసుకుంటే. 800 మీటర్స్ రన్నింగ్ కోసము ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి పర్ డే? అంటే పర్ డే అంటే డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ మ్యామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చా? అంటే ఎంతవరకు ఇంగ్లీష్ ఖచ్చితంగా అవసరం అంటారు? సింపుల్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాహిదా గారు మీరు ఎస్ఐ అయ్యారు అనుకోండి, ఇప్పుడు నేను ఒక ఎఫ్ఐఆర్ ఇస్తాను. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను షాహిదా. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి గుడ్ న్యూస్. మొత్తం 7,437 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైపోయింది. అయితే ముఖ్యంగా ఇందులో మహిళలకు చాలా చోట్ల, అంటే నోటిఫికేషన్ లో మహిళలు అప్లై చేసుకోవాలంటే చాలా పోస్టులు ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎలా ప్రిపేర్ అయితే మంచి జాబ్ వస్తుంది అనే అంశాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము. మనతో పాటు ఉన్నారు సంతోష్ గారు, యూపీఎస్సీ ఫ్యాకల్టీ. సో నమస్తే. థ్యాంక్ యూ షాహిదా గారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ and good morning to our Sakshi students and audience and everyone. రైట్. అయితే సంతోష్ గారు, ఇప్పుడు ఇది గోల్డెన్ ఛాన్స్ అనుకుంటున్నారు చాలా మంది. అంటే తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ గోల్డెన్ ఛాన్స్ ను, ఈ అవకాశాన్ని వదులుకోకూడదని వెయిట్ చేస్తే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది గోల్డెన్ ఛాన్సే కదా? ఎస్ షాహిదా గారు, మీరు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఓరియంటెడ్ అయితే కనుక ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమెన్ కి ఆస్పిరేషన్స్ ఆబ్వియస్లీ డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో. కొంతమంది హౌస్ వైఫ్ గా హోమ్ మేకర్ గా ఉండి కూడా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు, అండ్ ఎవరైతే ఉమెన్ కొంతమంది వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ ని ఫేస్ చేసి ఉంటారు, లేదా కొంతమంది వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ ని ఆపాలనుకుంటారు. అట్లాంటి ఉమెన్ కూడా లా అండ్ ఆర్డర్ లోకి రావడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని మనం చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ నోటిఫికేషన్ లో మహిళలు ఏ పోస్టులకు మనము దరఖాస్తు చేసుకోవచ్చు? మోరార్లెస్ ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ అండ్ కొన్ని బెటాలియన్ పోస్టులు తప్ప, కొన్ని స్పెషల్ కేటగిరీ తప్ప మిగతా అన్ని పోస్టులకి ఉమెన్ ఎలిజిబుల్ ఉంటారండి. ఓకే. ఈ నోటిఫికేషన్ లో ఎస్ఐ కి అప్లై చేసుకోవాలా లేకుంటే కానిస్టేబుల్ కి అప్లై చేసుకోవాలా అని చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరి ఎలా అప్లై చేసుకోవాలంటారు? అంటే ఇక్కడ ఒక విషయం షాహిదా గారు, ఇండివిజువల్ ఉన్నటువంటి స్టేటస్ ని బట్టి, ప్రొఫైల్ ని బట్టి, అంటే ఆల్రెడీ ఒకవేళ వాళ్ళు గ్రూప్ 4 జాబ్ లాంటివి చేస్తూ ఉన్న వాళ్ళైతే కనుక ఎస్ఐకి అప్లై చేసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ లో అదొక కెరీర్ అప్గ్రేడ్ లాగా ఉంటుంది. ఆర్ఎల్స్ కొంత నెంబర్ ఎక్కువ ఉన్న జాబ్స్ అయితే కనుక కానిస్టేబుల్, ఎందుకంటే నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు మన జాబ్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అట్లాంటి కండిషన్ లో ఉన్న వాళ్ళు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ మనం తెచ్చుకోవాలనుకునే వాళ్ళు బెటర్ అప్లై ఫర్ బోత్ అండ్ సీరియస్లీ ప్రిపేర్ ఫర్ ద కానిస్టేబుల్ అండ్ గెట్ వన్ జాబ్. ఆఫ్టర్ దట్ దే కెన్ ప్రిపేర్ ఫర్ ఫర్దర్ ఎగ్జామ్స్. ఓకే. అంటే రెండు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఆబ్వియస్లీ ఓకే, రెండు అప్లై చేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ టైంలో పోటీ ఎలా ఉంది? అంటే కాంపిటీషన్ ఎలా ఉంది? ఏ లెవెల్లో ఉంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే నేమ్లోనే ఉంది కాంపిటీషన్ అనేది తీవ్రంగా ఉంటుంది, విపరీతంగా ఉంటుందని చెప్పేసి. కాకపోతే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన పాడ్కాస్ట్ ద్వారా కూడా వినే వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైనా సరే ఒక జాబ్ కావాలి అన్న యాంగిల్లోనే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఆ ఫోకస్ గానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దట్ కాంపిటీషన్ ఎప్పుడు ఉండేదే. సో కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాంపిటీషన్ మన పైన మనం కాన్ఫిడెన్స్ ఉంచుకుంటూ అండ్ దాని ఒక సిస్టమేటిక్ వేలో ప్రిపేర్ అయితే కనుక మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు ఆన్లైన్ లో మనము అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఆన్లైన్ లో అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎలాంటి తప్పులు చేస్తుంటారు ఎక్కువగా? సింపుల్ గా మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి పోర్టల్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ ఏంటంటే, కొన్ని సందర్భాలలో స్టూడెంట్స్ లేదా అప్లై చేసే వాళ్ళు ఏదో ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళతో అప్లై చేయించుతుంటారు. ఇక్కడే జరిగేటటువంటి మెయిన్ మిస్టేక్ షాహిదా గారు ఏంటంటే,
మనం అప్లై చేసేటప్పుడు మన దగ్గర ఉండాలి ఓకే. ఒకవేళ. దాంతో పాటు మన 10th క్లాస్ మెమో పక్కన ఉండాలి మనకి. సో దట్ 10th క్లాస్ ప్రకారం దాంతో పాటు ఆధార్ ప్రకారం మనం ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ 10th క్లాస్ ప్రకారం మన నేమ్ ఉండాలి ఓకే. అండ్ ఫాదర్ నేమ్ అండ్ రిమైనింగ్ రిలవెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేసుకోవడం. అండ్ మెయిన్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే కనుక ఈడబ్ల్యూఎస్ ఉండి కూడా అక్కడ ఈడబ్ల్యూఎస్ నో అని పెట్టడము, ఓకే. లేకపోతే బీసీ వాళ్ళు క్రీమీ లేయర్ లేకపోయినా క్రీమీ లేయర్ ఉందని పెట్టడం, ఇట్లాంటివి కొద్దిగా కేర్ఫుల్ గా జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ చాలా జాగ్రత్తగా మనము దాన్ని ఫిల్ చేయాలి. ఆబ్వియస్లీ. ఎందుకంటే మ్యామ్ ఇప్పుడు అప్లికేషన్ లోనే మనకు అటెన్షన్ లేకపోతే రేపు పబ్లిక్ సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత మనం అటెంటివ్ గా ఉన్నామని చెప్పేసి మనం ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతాం? కరెక్ట్. సో రైట్. అయితే మహిళలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కొంతమంది ఫిజికల్ గా ఫిట్ లేము అనేసి చాలా మంది భయపడి అప్లైనే చెయ్యరు. సో మెయిన్ ఏమంటే 800 మీటర్స్ రన్నింగ్ ఉంది కదా, సో దాంట్లో 5 minutes 20 seconds కి అది పూర్తి చేసేయాలి. సో దీనికి ఎలా సిద్ధం చేయాలి? ఇక్కడ షాహిదా గారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా వాళ్ళపైన వాళ్ళకు ఒక డౌట్ అనేది ఉంటుంది. సెల్ఫ్ డౌట్ అనేది ఎవరికైనా ఉంటుంది. మీరైనా నేనైనా మన వీడియో చూస్తున్నటువంటి ఎవరికైనా ఉంటుంది. దట్ ఈస్ దేర్. ఫస్ట్ ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు. ఎందుకంటే ఈవెంట్స్ అనేది ప్రిలిమ్స్ తర్వాత. ఒకవేళ వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత అంటే వాళ్ళకి మెరిటోరియస్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత దెన్ ఈవెంట్స్ ప్రిపేర్ అవ్వడానికి స్పెషల్ గా ట్రైన్ చేసే వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు వీళ్ళే నాట్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ద హిస్టరీ కదండి, వీళ్ళే ఇప్పుడే 800 మీటర్ ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి గతంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఐపీఎస్ ట్రైనీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ దీనికన్నా ఎక్కువగా మిలిటరీలో ట్రైన్ అవుతున్నటువంటి సిడిఎస్ ఆఫ్కా ఇట్లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఉన్నప్పుడు మనం చేయగలకపోవడం అంటూ ఏముండదు. సో ఆబ్వియస్లీ దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక ప్రాక్టీస్ చేయడం ద్వారా క్లియర్ గా నేను ట్యాకిల్ చేయొచ్చు. పెద్ద ఇబ్బంది ఏం రాదు మేడం. రైట్. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది కదా, Yes, సో ma'am. దాంట్లో 5 minutes 20 seconds కి అది కంప్లీట్ చేయాలి. సో ఇంట్లో ఉన్న మహిళలు ఎలా దానికి సిద్ధం అవ్వాలి? ఫస్ట్ థింగ్ మేడం రెగ్యులర్ వాకింగ్ చేయడం ఫస్ట్. ఎందుకంటే వాకింగ్ తోనే స్టార్ట్ చేయాలి. ముందే రన్నింగ్ అనేది కరెక్ట్ కాదు. సెకండ్ థింగ్ దగ్గరలో ఏదైనా పార్క్ ఉంటే కనుక పార్క్ లో రన్నింగ్ అని ప్రాక్టీస్ చేయడం. ఆర్ఎల్స్ కొద్దిగా అఫోర్డబుల్ గా చేయగలిగే వాళ్ళు జిమ్ లో ట్రెడ్మిల్ పైన ప్రాక్టీస్ చేయడం. అండ్ ఫైనల్లీ ఏదైనా మనకి ఈవెంట్స్ మనకి ట్రైనింగ్ చేసేటటువంటి అకాడమీస్ ఉంటాయి కదా, వాళ్ళ అంటే ట్రైనీస్ ఎక్స్పర్ట్ గైడెన్స్ లో ఎక్స్పర్ట్ చేసి తీసుకుంటూ మరి ప్రాపర్ అంటే దీనికన్నా ముందు అంటే మీ రన్నింగ్ కన్నా ముందు ఏదైనా ఒక పొటాషియం కానీ ఇట్లాంటి బనానా లాంటిది తీసుకొని సో దట్ పొటాషియం లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దెన్ దే కెన్ ఈజీలీ ట్యాకిల్. ఓకే. అయితే ఇప్పుడు మనకు 800 మీటర్స్ రన్నింగ్ కోసము ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి పర్ డేకి? అంటే పర్ డే అంటే డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ మ్యామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ ఫిజిక్ ని బట్టి, ఇండివిజువల్ కున్న మోటివేషన్ లెవెల్ ని బట్టి, ఇండివిజువల్ కున్న సైకలాజికల్ కాన్ఫిడెన్స్ ని బట్టి కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ కూడా లైక్ వాళ్ళ కాలేజ్ డేస్ లో స్కూల్ డేస్ లో కొంతమంది ఫిజికల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెద్ద టైం పట్టదు, దే కెన్ ఈజీలీ పికప్. అవును. అదే కొంతమంది ఇంటెలెక్చువల్ పైన కెపాసిటీ చేసి ఫిజికల్ యాక్టివిటీ మీద తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు నేను మీకు ఇందాక చెప్పినట్టు గ్రాడ్యువల్లీ రన్నింగ్, దాని తర్వాత వాకింగ్, జాగింగ్, దెన్ దిస్ షుడ్ స్లోలీ అప్గ్రేడ్ టు రన్నింగ్. ఓకే. వాళ్ళ కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలా చేసుకుంటూ పోతే మనకి కొంచెం అలవాటు అవుతుంది, ఆ టైంకి సిద్ధంగా ఉంటారు. ఆబ్వియస్లీ మ్యామ్. సో చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు Yes. కూడా అప్లై చేయాలనేసి ఉంటారు, కానీ ఇంట్లో ఉండి అంటే వాళ్ళకి ఫిట్నెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో నేను చేయగలుగుతానా అనే డౌట్ వాళ్ళలో ఉండిపోతుంది. నేను స్లిమ్ గా లేను కదా, నేను దీనికి ఫిట్ కాదు కదా, సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫిట్నెస్ అనేది ఇండివిజువల్ స్పెసిఫిక్ కన్నా కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఐ వాంట్ టు సర్వ్ టు ద పీపుల్. ఆ పబ్లిక్ సర్వీస్ లో ఉండేటటువంటి పోస్ట్ కు నేను ప్రిపేర్ అవుతున్నా కాబట్టి మనం దానికి సంబంధించినటువంటి ఎఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా ఉండాలంటే నేను కొన్ని పారామీటర్స్ ఫుల్ఫిల్ చేయాలి కదా. అంటే ఇప్పుడు మనం తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఎంతైతే డెడికేటెడ్ చదువుతున్నామో అదే డెడికేషన్ లెవెల్లో మన ఫిజికల్ ప్రిపేర్నెస్ కూడా ఉండాలి. రేపు లా అండ్ ఆర్డర్ కి అన్న ఒక బ్రాడ్ ఆబ్జెక్టివ్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇది ఒక జస్ట్ ఒక ఎగ్జామ్ లో ఒక టెస్ట్ మాత్రమే చూస్తాం. ఇదే మనం లైఫ్ అండ్ డెత్ లాగా చూస్తే కనుక మీరు అన్నట్టు ప్రాబ్లం అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మన సైకలాజికల్ థింగ్. సో మీరు చెప్పినట్లు అంటే మనము ఒక పోలీస్ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మెంటల్లీ మనము దీనికి అర్హులమని మనమే ఎస్ దానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం గా ఏం అనిపించదు. ఎస్ అండి. చాలా బాగా చెప్పారు. సో హైట్ ఎంత ఉండాలంటారు? సో హైట్ అగైన్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని కేటగిరీ స్పెసిఫికేషన్ ఉంది. దాని వల్ల మనం ఇప్పుడు ఒక నెంబర్ చెప్పినా కూడా మళ్ళీ వీళ్ళు అదే నెంబర్ మీద బ్లైండ్ గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం చెప్పే సజెషన్ ఏంటంటే నోటిఫికేషన్ చూసి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ కేటగిరీ రిక్వైర్మెంట్ ప్రకారం అన్ని సెంటీమీటర్స్ ఉన్నారా లేదా
అంత హైట్ ఉందా లేదా చెక్ చేసుకోవడం బెటర్ మేడం. ఓకే. సో అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఎస్. సో చాలా మంది మహిళలు రాయాలని ఉంటుంది. వాళ్ళకి పెళ్ళైపోయి పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళు మెయిన్ సో దీనికి వద్దులే అనుకుంటూ ఉంటారు కదా! సో మీరిచ్చే సలహా ఏంటి వాళ్ళకి? మేడం, ఇప్పుడు మనం ఉన్నటువంటి సొసైటీలో మ్యారేజ్ అనేది ఒక బ్యారియర్ అనేది తగ్గిపోయింది. హ్మ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యారేజ్, ఉమెన్ ఆర్ బికమింగ్ పైలట్స్ అండ్ ఉమెన్ ఆర్ ఇంటూ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. హ్మ్. అండ్ రీసెంట్ గా మనకు ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం చూసాం ఉమెన్ రోల్ ఎలా ప్లే చేశారని చెప్పేసి. హ్మ్. అండ్ నా ఇండియా ఫినాన్స్ మినిస్టర్ కూడా ఉమెన్ లీడ్ చేస్తున్నారు. సో మ్యారేజ్ అనే అబ్స్టకిల్ అనేది మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. అవును. సో ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఆబ్జెక్టివ్ నవ్ డేస్. దట్ ఎస్పెషల్లీ అంటే జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇంకా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత దే విల్ బి మోర్ ఎంపవర్డ్. హ్మ్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ జాబ్ రాకకన్నా ముందు కంపేర్ టు దట్ రేపు వాళ్ళ జాబ్ వచ్చిన తర్వాత ఈ జాబ్ వల్ల వాళ్ళకి ఇంకా సొసైటీలో మోర్ రెస్పెక్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. సో దట్ దే ఆర్ నౌ దే కెన్ సీ దట్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద బెటర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఫ్యూచర్. ఎగ్జాక్ట్‌లీ. సో ఒకవైపు చూసుకుంటే ఫిజికల్ ఫిట్‌నెస్ ఉంది. ఇంకో వైపు చూసుకుంటే రిటన్ ఎగ్జామ్ ఉంది. ఈ రెండిట్లో ఏది మెయిన్ ఎక్కువ దేని మీద ఫోకస్ పెట్టాలి? సో ఫస్ట్ థింగ్ మ్యామ్, ఐ కెన్ సే దట్ రిటర్న్ లో ఫోకస్ పెట్టమని చెప్తాను. ఎందుకంటే ఉన్న 3 స్టేజ్లలో హ్మ్. రిటర్న్ 2 ఉంటాయి మనకి. హుహు. ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి, 2 రిటర్న్. హ్మ్. అండ్ మధ్యలో వచ్చేసేది ఈవెంట్స్. హ్మ్. మనం ఎంత ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసినా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు అనుకోండి, దెర్ ఇస్ నో పాయింట్. కరెక్ట్. సో కాబట్టి ఇనిషియల్ గా ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేసి వన్స్ ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ అయినాము అంటే గనక హ్మ్. దెన్ దే షుడ్ పిక్ అప్ ఫర్ ద లైక్ ఈవెంట్స్. దట్ రైట్. ఈస్ వాట్. సో ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ దే షుడ్ ఫోకస్ ఆన్ దిస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సైమల్టేనియస్ ప్రిపరేషన్ చేయడం బెటర్. ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ ఓవర్లాప్ అయిపోతాయి. హుహు. సో కాబట్టి ఓవర్లాప్ అయిపోయినప్పుడు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటిగ్రేటెడ్గా చదువుతూ మధ్యలో అంటే వారంలో 2 రోజులో లేదా 3 రోజులో నేను చెప్పినట్టు వాక్కి వెళ్ళడం, దాని తర్వాత జాగ్కి వెళ్ళడం, ఆటోమేటికల్లీ దట్ విల్ ఈవెన్చువల్లీ లీడ్స్ టు ఫిజికల్ ప్రిపేర్నెస్. రైట్. అంటే ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? అంటే ఒక సబ్జెక్ట్ మొత్తం వీళ్ళకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది మేడం. హుహు. సో దాని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. హ్మ్. ఎస్పెషల్లీ ఇఫ్ ఎవరైతే చూస్తున్న వాళ్ళు నాన్ మ్యాథ్స్ Yes, yes. బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, హ్మ్. సైన్స్ నుంచి ఉన్న వాళ్ళు. ఒకవేళ మ్యాథ్స్ మంచిగానే ఉంది అనుకున్న వాళ్ళైతే కనుక డెఫినెట్లీ దే షుడ్ ఫోకస్ ఆన్ ద ఇంగ్లీష్ పేపర్ ఫస్ట్. ఓకే. ఇంగ్లీష్ వీళ్ళకి ఒక పేపర్ ఉంటుంది, లైక్ రీడింగ్ కాంప్రెషన్ ఉంటుంది హ్మ్. అండ్ లెటర్ రైటింగ్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది గ్రామీణ యువతులు ఎవరైతే ఉంటారో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, దే షుడ్ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది కూడా మళ్ళీ సైకిక్ ఉంటుంది ఒకటి, సైకలాజికల్ గా హ్మ్. ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వస్తాయేమో అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ దెన్ ఐ కెన్ సజెస్ట్ దట్ జిఎస్. హ్మ్. జనరల్ స్టడీస్ లో చాలా మంది ఒక లెవెల్లోనే ఉంటారు మేడం, వాళ్ళు కొద్దిగా రిఫైన్ చేస్తే సరిపోతుంది వాళ్ళని. హ్మ్. ఓకే. మెయిన్ మీరన్నట్లు ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎస్. ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చా? అంటే ఎంతవరకు ఇంగ్లీష్ ఖచ్చితంగా అవసరం అంటారు? సింపుల్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాయిదా గారు మీరు ఎస్ఐ అయ్యారనుకోండి. ఇప్పుడు నేను ఒక ఎఫ్ఐఆర్ ఇస్తా, అంటే నేను ఒక కంప్లైంట్ ఇస్తా, హ్మ్. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించమని చెప్పాలి కదా, మీకు ఆ Yes. బేసిక్ ఇంగ్లీష్ తెలియాలి కదా. హ్మ్. దాంతోపాటు మీకు ఒక ఎస్పీకి ఒక లెటర్ రాస్తారు, హ్మ్. మీ మండల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉందని. అంటే మీకు ఒక హయ్యర్ అఫీషియల్కి ఎలా లెటర్ రాయాలో తెలియాలి కదా. సో ఆ బేసిక్ స్కిల్స్ నేర్చుకోవాలి, హ్మ్. నేర్పించేటటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో యూ షుడ్ నాట్ వరీ. ద ఓన్లీ థింగ్ మీకు ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ హ్మ్. అండ్ కాన్ఫిడెన్స్. ఓకే, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం. ఎందుకంటే వాళ్ళనే నమ్మకపోతే రేపు తెలంగాణ పోలీస్ బోర్డు ఎలా నమ్ముద్ది వాళ్ళని. కరెక్ట్. దట్ ఈస్ ద థింగ్ హియర్. ఎగ్జాక్ట్‌లీ. మెయిన్ ఇప్పుడు మీరన్నట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఉంటారు గదా! ఎస్. సో వాళ్ళు ఈ ఎగ్జామ్‌కి మేము రాయాలి, అప్లై చేసుకోవాలి అండ్ సక్సెస్‌గా అంటే ఉద్యోగం సాధించాలి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఎందుకంటే వాకింగ్‌కి, జాగింగ్‌కి అక్కడ కూడా వాళ్ళు ప్లేస్ వెతుక్కోవాలి అండ్ చదువుకోవాలి ఇయన్నీ ఉంటాయి కదా! మేడం, ఇక్కడ మనకి 2 రకాల మోటివేషన్ ఉంటుంది మేడం. గ్రామాల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఇంటర్నెట్ ఉంది. యూట్యూబ్‌లో వాళ్ళు చాలా మంది మహిళలు ఎవరైతే ఉన్నారో పోలీస్ కానిస్టేబుల్ క్లియర్ చేసిన వాళ్ళు, ఎస్ఐ క్లియర్ చేసిన వాళ్ళ వీడియోలు చాలా ఉంటాయి. వాళ్ళ హుహు. జర్నీ ఉంటుంది. అవును. దే కెన్ మోటివేట్ ఇన్ దట్ వే. ఎగ్జాక్ట్‌లీ. అది ఎక్స్టర్నల్ మోటివేషన్. హ్మ్. ఇంటర్నల్ మోటివేషన్ ఏంది, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇది ప్రిపేర్ అవుతే ఇది లైఫ్‌లో వాళ్ళని నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకెళ్లేటటువంటి జాబ్ ఇది. హ్మ్. అంటే ఇప్పుడు అబ్స్టకిల్స్ ఉన్నప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు వాటిని ఫేస్ చేసి ఓవర్కమ్ చేయగలిగి ప్రిపేర్ అవుతే గనక దెన్ ఆబ్వియస్లీ దే విల్ బి ఇన్ ద బెటర్ పొజిషన్. అండ్ అక్కడ నుంచి ఇంకా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. హ్మ్. సో కాబట్టి ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరికి ఉండవు. ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేసి మనం జాబ్ తెచ్చుకున్నాం అన్న దాన్ని బట్టే మన యొక్క ఫర్దర్ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరైనా సరే ఎవరైనా సరే, ఇప్పుడు మీరు కూడా ఇనీషియల్గానే మీరు పాడ్కాస్ట్ చేసి ఉంటారు కదా, స్టార్టింగ్లో కొద్దిగా స్టేజ్ ఫియర్ కానీ కెమెరా సెట్టింగ్లో ఎలా మాట్లాడడం ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసి ఉంటారు. నౌ యూ బికమ్ ఏ ప్రో. హ్మ్. సో ఫర్ ఎవ్రీ రూరల్ ఆస్పిరెంట్ కూడా దే కెన్ స్టెప్ బై స్టెప్ దే కెన్ బికమ్
ఎ ప్రో ఫ్రమ్ అమెచ్యూర్ స్టేజ్. ఎగ్జాక్ట్లీ. సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మనకు కొంచెము స్టార్టింగ్ లో ప్రాబ్లం అయినా కూడా రాను రాను అంటే మనం చదువుతూ ఉంటే దాని మీద పట్టు అనేది సాధించగలం. సో ఎస్ మ్యామ్. దీన్ని బట్టే అంటే ఫస్ట్ టైం రాస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైం ఈ ఎస్ఐకి కానిస్టేబుల్ కి అప్లై చేసుకోవాలనే మహిళలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఫస్ట్ టైమర్స్ వీళ్ళు ఫ్రెష్ మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి వీళ్ళకు ఉండే పాజిటివ్ ఏంటంటే నాకు ఇంతకుముందు మార్కులు తక్కువ వచ్చినాయి, ఈసారి కూడా తక్కువ వస్తాయి అన్నటువంటి స్టీరియో టైప్ అనేది ఉండదు. అంటే వీళ్ళు ఫ్రెష్ క్లీన్ స్లేట్తో రాసినటువంటి ఆస్పిరెంట్స్. వీళ్ళు తీసుకోవాల్సినటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు అసలు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎలా ఉన్నాయి ఇంతకుముందు. సో మనం ఏ లెవెల్లో ప్రిపరేషన్ పెడితే మనం ప్రిలిమ్స్ క్లియర్ అవ్వగలుగుతాం. ఎందుకంటే వాళ్ళ ప్రిలిమ్స్ క్లియర్ అవుతాయి ఫస్ట్ టైమర్స్, దే విల్ గెట్ మ్యాసివ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఫస్ట్ టైం మన ప్రిలిమ్స్ క్లియర్ అయింది కదా అని. మీన్ వైల్ ఈవెంట్స్ కండక్ట్ చేసి మెయిన్స్ కండక్ట్ చేసేసరికి టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మెయిన్స్ రిలేటెడ్ ఏవైనా ప్రిలిమ్స్ లో మిస్ అయినవి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫస్ట్ టైమర్స్ ఓవర్ బర్డెన్ అవ్వకుండా మీరు అడిగిన క్వశ్చన్ కి ఓన్లీ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తూ అండ్ ఈవెంట్స్ ని కొద్దిగా చెక్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే. సో ముఖ్యంగా మహిళలకి డిప్యూటీ జైలర్ అండ్ వార్డర్ లాంటి సో అలాంటి ఉద్యోగాలు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో దీని గురించి మీరేమంటారు? సో ఫస్ట్ థింగ్ అంటే కొంతమంది ఎవరైతే ఉమెన్ ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటారో అండ్ లా అండ్ ఆర్డర్ లైఫ్ కొద్దిగా డిఫికల్ట్ ఛాలెంజింగ్ ఉంటుంది అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి పొజిషన్ సూటబుల్ గా ఉంటాయి. ఎందుకంటే దేర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ విల్ బి మోర్ కన్ఫైన్డ్ ఇన్ టు ఎ పర్టికులర్ ఈ స్పేస్. పోస్టులు ఉన్నాయా? ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇందులో? నెంబర్ ఆఫ్ పోస్టులని ఒకసారి నోటిఫికేషన్ చూస్తేనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం. అది ఎందుకంటే అదే అగైన్ మళ్ళీ కేటగిరీ వైజ్ ఉంటాయి కదా ఇందులో. బీసీబీ మళ్ళీ మనకి ఇప్పుడు ఎస్సీ కేటగిరీషన్ వచ్చింది. సో కేటగిరీస్ వైజ్ ఇండివిజువల్ స్టూడెంట్స్ చెక్ చేసుకోవాల్సింది. రైట్. కొంతమంది అన్నీ చేస్తారు. సో రిటర్న్ ఎగ్జామ్ కి ఫిజికల్ అన్ని చేసిన తర్వాత మెడికల్ లో ఫెయిల్ అయిపోతారు. సో అలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ మ్యామ్ ఏంటంటే అసలు మెడికల్లో కొన్ని కంప్లీట్ గా అబ్సల్యూట్ గా ఉండకూడని ఉంటాయి. అంటే అవి ఉంటే మనం మెడికల్లో క్లియర్ కాము. అంటే నెంబర్ 1 కలర్ బ్లైండ్నెస్. అంటే మన కలర్ బ్లైండ్నెస్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోవడం బెటర్. అది ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఎస్ మేడం. కలర్ బ్లైండ్నెస్ అనేది జెనెటికల్ కైండ్ ఆఫ్ మాల్ ఫంక్షన్. అంటే ఒక సర్టన్ రేంజ్ సర్టన్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అనేవి కనిపించవు అనమాట మనకి. అది మనం ఆన్లైన్ లో టెస్ట్ చేసుకోవచ్చు. గూగుల్లో కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అని కొట్టేసేస్తే కొన్ని ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ లో ఉన్న నెంబర్స్ ని మనం ఐడెంటిఫై చేయగలిగితే మన కలర్ బ్లైండ్నెస్ లేదన్నట్టు. చేయగలిగితే, చేయలేకపోతే మన కలర్ బ్లైండ్నెస్ ఉందన్నట్టు. సో ఇట్లాంటి బేసిక్ థింగ్స్ ముందే చెక్ చేసుకొని, కొంతమందికి సైట్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడే లాసిక్ సర్జరీ చేయించుకొని సైట్ తీసి అంటే లెన్స్ లాంటివి సర్జరీ చేయించుకోవడం. సో ఇట్లాంటివి ముందు జాగ్రత్త తీసుకుంటే తర్వాత టైం కలిసి వస్తుంది. అంటే సైట్ ఉండొద్దా సార్? అంటే ఒక సర్టన్ పారామీటర్ సర్టన్ లెవెల్ ఆఫ్ డిగ్రీ కన్నా ఉండకూడదు. సో వీళ్ళు చెక్ చేసేసుకొని ఉంది అంటే కనుక స్పెడ్స్ బదులు వీళ్ళు లేజర్ సర్జరీ చేయించుకోవడం బెటర్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సైట్ ఉండకూడదు అండ్ కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. కలర్ బ్లైండ్నెస్ ఇంకా ఏం ఉండకూడదు? ఇవి బేసికల్లీ మేడం. ఈ రెస్ట్ ఆఫ్ ద థింగ్ అనేది వాళ్ళ యొక్క హైట్ రిక్వైర్మెంట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫిజికల్ రిక్వైర్మెంట్ దెన్ వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో వచ్చే 2-3 నెలల్లో మంచిగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో అంటే చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే షాయిదా గారు, నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంటారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడు ప్రిపేర్ అయిదాంలే అనుకుంటారు. ఎప్పుడు కూడా అలా చేయొద్దు. ఎప్పుడైనా సరే సక్సెస్ఫుల్ గా జాబ్ వచ్చినటువంటి చాలా మంది ఆస్పిరెంట్స్ నోటిఫికేషన్ వచ్చే టైంకి అట్లీస్ట్ వాళ్ళ కోచింగ్ ఫినిష్ చేసుకుంటారు, లేదా వాళ్ళ ఫస్ట్ రీడింగ్ ఫినిష్ చేసుకుంటారు. సో కాబట్టి అది చేయడం బెటర్. అంటే నోటిఫికేషన్ వచ్చేంత టైంకి ఏవేవైతే సబ్జెక్ట్స్ మీరు ఇంతవరకు చదవలేదో అవన్నీ చదువుకోవడం బెటర్. ఓకే. అయితే మనకి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయితేనే ఉద్యోగం వస్తుంది అని చాలా మంది అనుకుంటారు కదా, ఇది నిజమా? అంటే సీ థింగ్ మేడం, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూడకుండా కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. పాడ్కాస్ట్ చూడడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు బెటర్ గా నేర్చుకొని వీళ్ళ టైం సేవ్ అవుతుంది. అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎక్స్పర్టైజ్ విని వీళ్ళ టైం సేవ్ అవుతుంది. ద సేమ్ వే కోచింగ్ కూడా అలాంటిది మేడం. కోచింగ్ ఏంటంటే కోచింగ్ లేకుండా కూడా జాబ్లు వస్తాయి, బట్ కోచింగ్ విల్ సేవ్ యూర్ టైం. రైట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాలిటిక్స్ చెప్పేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ చెప్తుంటాను క్లాస్లో. ఒక 2 hours క్లాస్లో ఫండమెంటల్ రైట్స్ టాపిక్ అనేది ఒక ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 15-16 వరకు డీటెయిల్ గా కవర్ చేస్తాం. అదే కోచింగ్ లేనప్పుడు ఇండివిజువల్ గా అంతే సెల్ఫ్ డిసిప్లిన్ గా ఇంట్లో కూర్చొని చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే మధ్యలో ఏదో డీవియేషన్ రావడం వల్ల లేచి వెళ్ళిపోవడము, లేకపోతే ఏదైనా ఒక మూడ్ సరిగా లేదని చెప్పేసి తర్వాత చదువుదాం అనుకోవడం, ఈ డీవియేషన్స్ అన్ని కట్ ఆఫ్ అయిపోతాయి వెన్ యూ ఆర్ ఇన్ ఎ క్లాస్. రైట్. దట్ ఈస్ హౌ కోచింగ్ విల్ ఫాస్టెన్స్ యువర్ ప్రిపరేషన్. కోచింగ్ వల్లనే జాబ్ వస్తుంది అనట్లేదు, బట్ కోచింగ్ విల్ ఫాస్టెన్స్ యువర్ ప్రిపరేషన్. తక్కువ టైంలో ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది, సో దట్ యు ఫీల్ దట్ యు ఆర్ ప్రోగ్రెసింగ్.
ఎగ్జాక్ట్లీ. సో మనం ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటే కోచింగ్ వల్ల మనకు సరైన పాత్ దారి అనేది తొందరగా కనిపిస్తుంది. సో మనం టైం సేవ్ చేసుకోవచ్చు అని మీరు అంటున్నారు. ఎస్ 2x 3x లెవెల్లో టైం సేవ్ చేసుకోవచ్చు. రైట్. లక్షల మంది రాస్తున్న ఈ ఎగ్జామ్‌లో కొంతమంది మాత్రమే దానికి అంటే ఉత్తీర్ణం అవుతున్నారు. ఎస్ మ్యామ్. సో ఆ కొద్ది మందిలో ఉండే ఆ క్వాలిటీస్ ఏంటి? సో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకోవడం మేడం. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అండ్ సెకండ్ ఏంటంటే ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తాము. హ్మ్. అండ్ ఐ హ్యావ్ ఎ బెటర్ డే. అంటే Hmm. ఈ రోజు ఈ ప్రాబ్లం ఉంటుంది కావచ్చు కానీ ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేసిన తర్వాత నాకు బెటర్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి పాజిటివ్ యాటిట్యూడ్స్ అంటే లైఫ్లో పాజిటివ్ దృక్పథం ఉన్న వాళ్ళు. థర్డ్ వన్ ఏదో ఒక ఇంటర్నల్గా వాళ్ళ సబ్కాన్షియస్లోనైనా సరే పబ్లిక్ సర్వీస్ అంటే నేను కానిస్టేబుల్గానైనా సరే ఎస్ఐగానైనా సరే ఎవరికో ఒకరికి నా వల్ల జీవితంలో చేంజ్ రావాలి, వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి, ఇట్లాంటి వాల్యూస్ ఉన్న వాళ్ళు దెన్ ఆబ్వియస్లీ సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మేడం. అయితే సరే ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది మొదలు పెట్టేస్తారు కానీ మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. సో ఎందుకు అలా ఆపేస్తూ ఉంటారు? వాళ్ళు ఏం చేయకూడదు అంటారు? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఎగ్జామ్ కాకుండా నార్మల్గా చూద్దాం మేడం. Hmm. ఇప్పుడు జనవరి 1కి చాలా మంది రిజల్యూషన్ తీసుకుంటారు. ఈ సంవత్సరంలో నేను ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని చెప్పేసి చాలా మంది ఫస్ట్ 2-3 మంత్స్లో వాళ్ళు ఏం రిజల్యూషన్ తీసుకున్నారో కూడా మర్చిపోతున్నారు. అండ్ మనం జిమ్ మెంబర్షిప్ కూడా చూస్తుంటాం. జనవరిలో వెళ్ళి సంవత్సరం మొత్తానికి జిమ్ మెంబర్షిప్ కట్టడము, తర్వాత ఫిబ్రవరి మార్చికి వెళ్ళేసరికి అసలు వాళ్ళు జిమ్ మెంబర్షిప్ కట్టినామన్న విషయం కూడా మర్చిపోతున్నారు. సో కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఒక్కరికే ఈ సమస్య కాదు, ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది, మధ్యలో డ్రాప్ అయిపోవడం. సో కాబట్టి మోటివేషన్ తగ్గిపోతుందా? తగ్గిపోతుంటే ఇంటెన్సిటీ తగ్గిపోతుంటది. వాళ్ళకి ఫీవర్ వచ్చి ఒక 15 రోజులు ఒక 2-3 వీక్స్ చదవరు, లేకపోతే ఇంట్లో ఎవరైనా మంచి ఏదైనా ఆస్పీషియస్ అకేషన్ వల్ల లేకపోతే ఇంట్లో ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల బ్రేక్ అనేది కామన్గా వస్తుంటది మేడం. సో ఈ చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే బ్రేక్ అనేది ఇన్ఎవిటబుల్. ఎవరికైనా అప్స్ అండ్ లోస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి కామన్ అని తీసుకొని ఇన్స్పైట్ ఆఫ్ ద డౌన్ లో ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ మళ్ళీ చిన్న చిన్నగా చదవడం. అంటే అంతకుముందు మీరు 8-9 అవర్స్ చదివే వాళ్ళు 10 అవర్స్ చదివే వాళ్ళు అయితే కనుక చాలా గ్యాప్ వస్తే నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చదవడం, 1 అవర్ చదవడం, అలా స్లోగా చదివినట్టయితే ప్రిపరేషన్ అంటే బాగుంటుంది. రైట్. అయితే సార్ సోషల్ మీడియాలో రకరకాల క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ చూడడం వల్ల ఉపయోగకరమా లేకుంటే కన్ఫ్యూజన్ పెరుగుతుందా? అంటే సింపుల్ మేడం, స్టాండర్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సాక్షి వెబ్సైట్లో రెగ్యులర్గా ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేస్తుంటాం అండ్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తుంటాం. ఇట్లాంటి స్టాండర్డ్ సోర్సెస్ ని ప్రిపేర్ అవుతే బెటర్గా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ దేర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ అండ్ నోట్స్. ఓకే. సో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా ప్రీవియస్ ఇయర్స్వి, సో అవి చదివితే యూస్ఫుల్ అంటారా? ఆబ్వియస్లీ మేడం, ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ ఏంటంటే పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనం చూడాల్సినటువంటి ఆ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలంటే అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎవరు సెట్ చేసి ఉంటారు అంటే ఇదివరకు ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ ఎగ్జామినరే సెట్ చేసి ఉంటాడు ఆ క్వశ్చన్ ని. అంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసినప్పుడు ఏంటంటే మనకి ఎగ్జామినర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అర్థమవుతుంది, ఒక పర్టికులర్ టాపిక్ పైన ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో అర్థమవుతుంది. సో మనకు ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ అర్థమవుతుంది కాబట్టి మన ప్రిపరేషన్ కూడా దాన్ని బట్టే మనము ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. సో ఎస్ఐకి కానిస్టేబుల్ రెండిటికి మనం అప్లై చేసుకునే వాళ్ళంటే రెండిటికి ఒకేసారి ప్రిపేర్ అవ్వచ్చా? ఎస్ మ్యామ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎస్ఐకి ప్రిపేర్ అవుతే కానిస్టేబుల్ ప్రిపరేషన్ సమ్వాట్ ఈజీ ఉంటుంది. ఎందుకంటే మీకు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు ఐఐటి మెయిన్స్ అండ్ ఐఐటి అడ్వాన్స్ ప్రిపేర్ అయితే మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఈజీ ఉంటుంది కదా, లైక్ వైస్. సో రెండిటికి కలిపి మనం ప్రిపేర్ అవ్వచ్చు ఆబ్వియస్లీ. ఓకే. అంటే సిలబస్ రెండు ఒకటే ఉంటుందా? ఎస్, సిలబస్ రెండు కూడా ఒకటే ఉంటుంది మేడం. చిన్న చిన్న మైనర్ వేరియేషన్స్ ఉంటాయి, అది దాన్ని వాళ్ళు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ ని బట్టి ఆ వేరియేషన్ చేంజ్ చేసుకోవచ్చు. సార్ బుక్స్ ఎలా మనం చదువుకోవాలి అంటే కొన్ని బుక్స్ ఉంటే చాలా రకాల బుక్స్ ఉన్నాయి మార్కెట్ లో, సో ఎలా మనం చూస్ చేసుకోవాలి? ఒక బుక్ ని మళ్ళీ రిపీటెడ్ గా చదవాలా ఏంటి? అంటే ఫస్ట్ బుక్స్ ఆర్ 2 టైప్స్ మేడం. ఒకటి స్టాండర్డ్ తెలుగు అకాడమీ బుక్స్, అన్ని సబ్జెక్ట్స్ కు తెలుగు అకాడమీ బుక్స్ అవైలబుల్ లేవు. ఏ సబ్జెక్ట్స్ కి తెలుగు అకాడమీ బుక్స్ అవైలబుల్ ఉన్నాయో అవి తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోవడం బెటర్. అండ్ ఏ సబ్జెక్ట్స్ కి అయితే కనుక తెలుగు అకాడమీ బుక్స్ లేవో అవి ఇదివరకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ బట్టి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని బట్టి ఏ మెటీరియల్ బాగుందో మార్కెట్లో ఆ బుక్ కానీ ఆ మెటీరియల్ కానీ తీసుకొని ఒకటి కానీ మాక్సిమం 2, ఒకటి సరిపోతుంది మేడం. ఒక బుక్నే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్ చదవడం బెటర్. మీరు అడిగిన సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ ఎలా చదవాలి బుక్ అని చెప్పేసి అడిగారు కదా, ఒకటే మెటీరియల్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్ చదవాలి. ఏ రేంజ్ లో చదవాలంటే కొన్ని టాపిక్స్ మనకు ఆ బుక్ లో లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయా రైట్ సైడ్ లో ఉన్నాయా అన్నంత స్పెషల్ మెమరీ అనేది మనకి రావాలి. అంత నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే దట్ విల్ బి గ్రేట్. సూపర్ అన్నమాట. సో అదే బుక్ ని అంటే మనము క్లియర్ గా 2-3 బుక్లు 4-5 బుక్లు చదివే కంటే ఒక బుక్ నే నీట్ గా చదవడం బెస్ట్ అంటున్నారు. ఎస్ మ్యామ్. ఇక్కడ ఏమవుతుందంటే కామన్ గా మీరు ఒక బుక్ చదువుతుంటారు, మీ ఫ్రెండ్ ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ ఇస్తారు,
నువ్వు చదివిన బుక్‌లో ఆ క్వెషన్ లేదు. ఇంకో బుక్‌లో ఉంది అంటారు. హ్మ్. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అన్నమాట. అంటే ఈ బుక్‌లో లేనిది ఆ బుక్‌లో ఏమైనా ఉంటదేమో అని చెప్పేసి ఇంకో బుక్ కూడా తీసుకొని చదువుతుంటారు. ఓకే. సో దీనివల్ల ఏంటంటే ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. హుహు. మల్టిపుల్ బుక్స్ చదవడం దీనివల్ల టైం వేస్ట్ అవుతుంటది కదా! అది ప్రివెంట్ చేస్తే ఒక బుక్‌లో ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్, ఏదైనా ఒక పాపులర్ బుక్‌లో 80-85% కవర్ అయిపోతుంది మేడం. రైట్. అదే మనం పర్ఫెక్షన్ సాధిస్తే ఎగ్జామ్ రాయొచ్చు. మిగతా 10-15% మిస్టేక్ చేయడం అనేది వేరే వాళ్ళు వేరే బుక్ చదివిన దాంట్లో, వాళ్ళు చదివిన దాంట్లో కూడా 70, 80 కవర్ అవుతది కదా! వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తారు కదా! హ్మ్. సో, నో నీడ్ టు వరీ. 100% పర్ఫెక్షన్ కోసం ట్రై చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతది ఇనీషియల్‌గా. రైట్. ఓకే. 30 రోజులుంది మిగిలి. సో, లాస్ట్ 30 డేస్‌లో ఎలా చదవాలి? అంటే దీన్ని ఆ టాపిక్ చదవాలా? లేకుంటే రివిజన్ చేస్తే సరిపోతుందా? ఐ కెన్ సే దట్ రివిజన్ మేడం. హుహు. ఓవరాల్ రివిజన్ హుహు. అండ్ కొన్ని టాపిక్స్ వీళ్ళు హ్మ్. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. చాలా క్లియర్‌గా ఉంటారు. ఆ హ్మ్. టాపిక్స్‌ని టచ్ చేయకుండా హ్మ్. ఏ టాపిక్స్ పైనైతే గనుక మళ్ళొకసారి రివిజన్ చేస్తే మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతా అనుకుంటారో వాటిపైన కాన్సంట్రేట్ చేయడం బెటర్. దట్ ఈస్ హుహు. కంప్లీట్‌లీ ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్. ఓకే. ఎగ్జామ్ వచ్చేసింది. ఎగ్జామ్ డే. ఎగ్జామ్ డేలో, ఎగ్జామ్ హాల్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా ఉండాలి? సో, ఆబ్వియస్లీ మేడం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ ఇదివరకు కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళుంటారు. హుహు. కాంపిటీటివ్ ఎగ్జామ్ ఫస్ట్ టైమ్ రాస్తున్న వాళ్ళు చాలా తక్కువ మందే హ్మ్. ఉంటారు. సో, హ్మ్. కామ్ మైండెడ్‌గా ఎళ్ళడం, హాల్ టికెట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవడం, హ్మ్. ఎగ్జామ్ వెన్యూ చెక్ చేసుకోవడం అండ్ ఆఫ్‌కోర్స్ వన్స్ ఒకసారి ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చి డౌన్ ద లైన్ 4, 5 మంత్స్ అయిన తర్వాత ఎగ్జామ్‌కెళ్ళే కన్నా ముందు ఒక 24 అవర్స్ ముందు, 48 అవర్స్ ముందు అగైన్ వి విల్ గివ్ వన్ ఫ్యూ సజెషన్స్. హుహు. అట్ దట్ టైమ్ దట్ విల్ బి మోర్ యూజ్‌ఫుల్ టు దెమ్. సో, ఫిజికల్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, అమ్మాయిలు ఎక్కువగా దాని గురించే కొంచెం వర్రీ అవుతుంటారు. అమ్మాయిలకి, అబ్బాయిలకి ఫిజికల్ టెస్ట్‌లో ఏమైనా తేడా ఉంటాయా? ఆబ్వియస్లీ మేడం. ఇప్పుడు మీరన్నారు కదా! రన్నింగ్ అబ్బాయిలకైతే 1600 మీటర్స్ ఉంటది. ఓకే. అమ్మాయిలకి 800 మీటర్సే. హుహు. సో, అమ్మాయిలు ఇక్కడ వరీ అవ్వాల్సిన పని లేదు. అమ్మాయిలు అబ్బాయిలతోని కంపీట్ అవ్వట్లేదు కదా మేడం. హుహు. అమ్మాయిలు ఇంకో ఫెలో అమ్మాయిలతోనే కంపీట్ అవుతున్నారు కదా! సో, ఓకే. ఆబ్వియస్లీ హ్మ్. ఈక్వల్ అమాంగ్ హ్మ్. ద ఈక్వల్సే కాబట్టి నో నీడ్ టు వరీ. ఓకే. సార్ కొంతమంది 1 మార్క్ తేడాతో ఉద్యోగం కోల్పోయిన చాలా మంది ఉంటారు. సో, అలాంటి వాళ్ళకు మీరిచ్చే సలహా ఏంటి? వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? అంటే 1 మార్క్, 2 మార్క్స్, 3 మార్క్స్ ద్వారా పోయిన వాళ్ళు చాలా మంది ఆ ఎగ్జామ్ డే రోజు చేసిన మిస్టేక్ వల్ల కొన్ని కొన్ని పోతాయి మేడం. అంటే హుహు. వాళ్ళు హ్యూజ్ డిఫరెన్స్ ఏముండదు. జాబ్ వచ్చిన వాళ్ళకి, జాబ్ మిస్ అయిన వాళ్ళకి. హ్మ్. అంటే ఆ ఎగ్జామ్ డే రోజు వాళ్ళు ఏదైనా ఒక పర్టిక్యులర్ మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం అండ్ ఏదన్నా ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ పైన వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల అట్లాంటి ఆస్పిరెంట్స్ జనరల్‌గా ఎగ్జామ్ తర్వాత ఇప్పుడు మనకు ఆల్‌మోస్ట్ ఇంకా 2, 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి హ్మ్. వాళ్ళు ఏవైతే గనుక అంతకుముందు సరిగ్గా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయిపోలేదో ఆ హ్మ్. సబ్జెక్ట్స్ వాటి మీద ఫోకస్ చేసిపోతే ఈసారి మంచి మెరిట్‌లో కూడా వచ్చే అవకాశం ఉంటది. రైట్. ఇంకా చివరిగా సార్ ఎస్ఐకి, కానిస్టేబుల్‌కి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మెయిన్ మహిళలు యెస్. వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? సో, ద మెయిన్ సలహా ఏందంటే ఫస్ట్ మనము ఓవరాల్ సమ్మరీగా మాట్లాడుకున్నట్టయితే గనక ఈ వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. హ్మ్. ఎందుకంటే ఇనీషియల్‌గా మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ నమ్మే అవకాశం ఉండదు. సొసైటీ నమ్మే అవకాశం ఉండదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి. మీరు నమ్మి ఎప్పుడైతే మీరు స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటారో అప్పుడు ఆటోమేటికల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని, మీ ఫ్రెండ్స్ గాని మిమ్మల్ని నమ్మే అవకాశం ఉంటది. దెన్ స్లోలీ యూ విల్ బిల్డ్ అప్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది వస్తది. అండ్ నేను నేర్చుకుంటున్నా అని చెప్పేసేసి. ఈ నేర్చుకునే ప్రక్రియలో క్విక్‌గా నేర్చుకోవాలంటే గనక ఏదైనా ఎక్స్‌పర్ట్ మెంటర్‌షిప్ గాని, ఎక్స్‌పర్ట్ అడ్వైజ్‌లు నేర్చుకోండి. సో దట్ యూ విల్ సీ ద ప్రోగ్రెస్ ఫాస్ట్. ఫాస్ట్ ప్రోగ్రెస్ చూసినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ పాజిటివ్ కాన్ఫిడెన్స్. అండ్ దట్ విల్ ఫర్దర్ ఇంప్రూవ్ దేర్ ప్రిపరేషన్. సో కాబట్టి అండ్ వన్ మోర్ థింగ్ మనం మాట్లాడుకుంటున్నట్టు మేడం, ప్రిపరేషన్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా. మీ ప్రిపరేషన్ ఎప్పుడు స్టేబుల్‌గా సింగిల్ బేస్ లైన్‌లో ఉంటదని గ్యారంటీ లేదు. ఇట్స్ లైక్ ఎ ఈసీజీ. హుహు. సమ్‌టైమ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్. యాక్సెప్ట్ దట్. అండ్ డౌన్‌లో ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ డూ సమ్ మినిమల్ వర్క్ లైక్ హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ స్టడీతోని మళ్ళీ స్టార్ట్ చేసి, మళ్ళీ పికప్ చేసుకొని, మళ్ళీ ట్రై టు కమ్ బ్యాక్ టు ద ప్రిపరేషన్. ఓకే. రైట్. చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ ఏమంటే ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ ఎలా అవ్వాలి? సో, ఏంటి టిప్స్ ఏంటి? అండ్ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనే విషయాలు చాలా బాగా చెప్పారు. థాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చినందుకు. థాంక్ యూ షాహిదా గారు. థాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ. థాంక్ యూ సో మచ్. సో, చూసారు గదా! సో, ఎస్ఐ కానిస్టేబుల్స్‌కి మనము అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు? సో, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ముఖ్యంగా మహిళలు సో, ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నాం కదా! సో, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.